గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసిన జడ్పీటీసీ ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మీ ముందలో నిలబడ్డాడు. ఇదా గొప్పతనం. పార్లమెంటులో గెలిపిస్తే పారిపోయి గజ్వేల్లో ముఖ్యమంత్రి అయి గోదావరి జలాల కోసం 3 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయి కూలిపోయింది. ఆయన పాలమూరు ద్రోహి, మీ బిడ్డ పాలమూరు అభివృద్ధి చేసిండా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మిత్రులారా, ఆనాడు మనం చేసిన సాయానికి తెలంగాణ ప్రజలకు కష్టాలలో ఉన్నప్పుడు ఎండకెవరైనా వస్తే తాగడానికి మంచినీళ్ళు ఇచ్చిన గుర్తు పెట్టుకుంటాం. మళ్ళా గుర్తు పెట్టుకొని తిరిగి సాయం చేయాలనుకుంటాం. చేతనైన సాయం చేస్తాం. ఆనాడు రాజకీయంగా చావు బతుకుల మధ్యలో ఉన్న చంద్రశేఖర్ రావును మన జిల్లా నుంచి పార్లమెంటుకు పంపిస్తే 10 ఏళ్ళు సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా తెలంగాణలో 30 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేటి. ఆనాడున్న 10 లక్షల ఎకరాలే ఈనాడు సాగునీరు అందుతున్నాయి తప్ప 26 లక్షలకు అందించాల్సిన నీళ్లు ఈరోజు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చెయ్యలే. ఇవాళ అంటున్నారు మేము వస్తాం, మేము నడుస్తామని. మీరు వచ్చినా, మీరు నడిచినా, మీరు పొర్లినా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మా అక్కలు, మా ఆడబిడ్డలు సాయంత్రం పూట జొన్న రొట్టెలు చేస్తారు. మావినగర్లో ఉత్తమన్న సలాకి కాల్చి వాత పెడతారు టీఆర్ఎస్ వాళ్ళకు. ఒక ఆయన పంచగట్టుకొని నేను వైఎస్ఆర్ని అంటాడు. నేను ఇవాళ చెప్పదలుచుకున్నా, లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు, గడ్డం పెంచుకున్నాడు భగత్ సింగ్ గాడు, పంచగట్టుకున్నాడు వైఎస్ఆర్ గాడు. ఇట్లనే పంచగట్టుకొని ఊర్లలోకి వస్తే పంచలో తొండలు ఇచ్చి కొడతారు మా ఉద్దండాపూర్ వాళ్ళు. వచ్చి ఉద్దండాపూర్లో పాదయాత్ర చేతురా. మా తండాలలో మా లంబాడి సోదరులు ఆనాడు పంచగుట్ట పోలీస్ స్టేషన్లో ఏ రైతుల్లో అయితే పెట్టిర్రో గా తండా నుంచి మీరు పాదయాత్ర మొదలు పెట్టుర్రి. మా లంబాడ సోదరులు మీ పంచలలో తొండలు ఇడవకపోతే నేను చూస్తా. 10 ఏళ్ళు 8 లక్షల కోట్లు. మీడియా మిత్రులారా, కేవలం సాగునీటి ప్రాజెక్టులకు 1,81,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు ఖర్చు పెట్టిండు. గా ఉద్దండాపూర్ మునిగిపోయేటోళ్ళకి 800 కోట్లు ఇయ్యలే. వాళ్ళని పోలీస్ స్టేషన్లలో పెట్టి కొట్టించిండు. అదే మనోడై ఉంటే, పాలమూరు బిడ్డ ఉంటే కొట్టించుండేటోడా, జైళ్ళలో పెట్టించుండేటోడా? ఆడెక్కడోడే కాబట్టి, ఎవడో కాబట్టి మన మీద అభిమానం లేక, మన మీద కక్షతోని అహంకారంతో ఇవాళ మనల్ని అందరినీ కేసులలో పెట్టిరు. పెద్దలు చెప్పారు మట్టికి పోయినా మనోడే పోవాలని, ఎట్టికి పోయినా ఇంటోడే పోవాలని. ఇవాళ మీరందరూ ఆశీర్వదించి, మీరందరూ నమ్మకంతో, విశ్వాసంతో ఆనాడు ఏ విధంగా అయితే మిడ్చల్ మండలం నన్ను జడ్పీటీసీగా గెలిపిస్తే, ఏ విధంగా అయితే నేను ఎదుగుతూ వచ్చినో, ప్రతి సందర్భంలో ప్రజలకు చేసుకుంటూ వచ్చినా, ఇవాళ నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టే 22,000 కోట్లు రాష్ట్రం మొత్తం సాగునీటికి ఖర్చు పెడితే ఒక్క మన జిల్లాకే 8,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చిన. మా ఎమ్మెల్యేల అసెంబ్లీలో అన్న అన్ని పాలమూరికే తీసుకుపోతావా, మా సంగతి ఏందని అడిగారు. మీరు కూడా చూసారు. నేను చెప్పిన అయ్యా మాది 60 ఏండ్ల గోస, మాది వలసల బతుకులు. ఇవాళ నేనున్నా, ఇక నేనున్నప్పుడు కూడా మా వాళ్ళకి ఏం చేయకపోతే, ఓ బుక్కెడు పువ్వ ఎక్కువ పెట్టకపోతే వడ్డించడానికి నేను ఉండి కూడా దండగా, ఇక మీరేమని అనుకోండియా మా జిల్లా కొంచెం ఎక్కువ పెడతా అని చెప్పిన. పెద్ద మనసు వేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు సహకరించి ఇవాళ మన జిల్లా నుంచి ఏ కాగితం పోయినా ఇవాళ మనకు పనులు అవుతున్నాయి, నిధులు విడుదల అవుతున్నాయి. ఇంతకుముందే ఎండమైండు అనిరుద్ధ్ చెప్పినట్టు జైలు కట్టాలని వాళ్ళు అనుకుంటే, మా పిల్లలు చదువుకొని ఇంజనీర్లు కావాలి, లాయర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ప్రజాప్రతినిధులై దేశాన్ని ఏలాలని
IIITతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఇవాళ మన జిల్లాకు మంజూరు తెచ్చుకున్నాం. ఒకప్పుడు బడికి పోవాలన్న కొడంగల్ వాళ్ళు మహబూబ్నగర్ రావాలి, తాండూరు పోవాలి, పరిగి పోవాలి. ఇవాళ హైదరాబాద్లో ఉన్నోడన్నా MBBS చదవాలన్నా, ఇంజనీరింగ్ చదవాలన్నా, పాలిటెక్నిక్ చదవాలన్నా, డిగ్రీ చదవాలన్నా, సైనిక్ స్కూల్కు పోవాలన్నా, నర్సింగ్ కాలేజీ చదవాలన్నా ఇవాళ కొడంగల్కి వచ్చేటట్టు ఒక పెద్ద ఎడ్యుకేషనల్ క్యాంపసే ఈరోజు కట్టుకుంటున్నాం 250 ఎకరాల. ఇవాళ ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చినాం. నేను ఈ వేదిక మీద నుంచి మా అక్కలకు చెప్పదలుచుకున్నా, ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, భూములు కానీ మన బతుకులు మార్చవు, మన పిల్లల చదువులే మన బతుకులను మారుస్తాయి.